ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి పిఓపి ఉన్న పీవీసీ వేసాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది మనకు మెయిన్ దర్వాజా నుంచి ఈ టైల్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విషయానికి వస్తే ఈ రూమ్లో చూసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మనకు ఈ బెడ్రూమ్లో కింద కూడా టైల్ పర్సుడ్ అయిపోయింది. ఇది సీలింగ్ చూసుకునే ఫ్రెండ్స్. పైన కూడా సీలింగ్ వర్క్ అయిపోయింది. అదే కూడా వాల్కు కూడా ఒక లవ్ సింబల్ కూడా వాల్ యూనిట్ డిజైన్ చేశాము పిఓపి తోటే. ఇప్పుడు మనం బాత్రూంలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది బాత్రూంలో టైల్స్ కూడా ఫిట్టింగ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా మీరు చేసుకోవాలి. ఎందుకంటే రకరకాల టైల్స్ ఉంటాయి కాబట్టి. అలాగే ఇది మనకు మెయిన్ హాల్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు 2 ఫ్యాన్లు, ఒక జూమర్ పాయింట్, సింగిల్ కోటింగ్ పెయింటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. టోటల్ టైల్స్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇది డైనింగ్ హాల్. చూడండి ఫ్రెండ్స్, డైనింగ్ హాల్. చూసారా ఫ్రెండ్స్. అలాగే మనము ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా లవ్ సింబల్ డిజైన్ చేసాము. ఈ బాత్రూమ్ కూడా చూసుకుందాం. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్. టైల్స్ చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. పాలరాయి తిరుగుగా ఉన్నాయి. మీరు కూడా ఎలాంటి టైల్స్ అయినా ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా వీడియో కొందరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మా వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎందుకంటే టైల్స్ గురించి అయినా కానీ, పిఓపి గురించి అయినా కానీ, పెయింటింగ్ గురించి అయినా కానీ, ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మాకు కామెంట్ చేయొచ్చు. అదేవిధంగా కాల్ కూడా చేయొచ్చు. ఇది కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్లో కూడా టైల్స్ ఫిట్టింగ్ అయిపోయింది. కిచెన్లో కూడా సీలింగ్ చేశాము. మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టాము. నెక్స్ట్ మనం పూజ రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. పూజ రూమ్లో కూడా టైల్స్ ఫిట్టింగ్ అయిపోయింది. పూజ రూమ్లో కూడా సీలింగ్ చేసి పైన ఒక ఓం ఫ్లవర్ పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, టైల్స్ ఫిట్టింగ్ స్వస్తిక్ ఓం. ఇక పూజ రోజులో వేసుకోవాలి. ఇక పైన ఓం ఫ్లవర్ లేకపోతే స్వస్తిక్, ఈ విధంగా చేసుకోవాలి మీరు. ఎందుకంటే మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు చక్కగా ఎలాంటి డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా టైల్స్ పెట్టాలి అనేది మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కటికి 10 సార్లు చెక్ చేసుకొని మరీ చేయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరు గురించి నా వీడియో కోసం వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్.